హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. జాతీయ ఆరోగ్య మిషన్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలు తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల వారు అయితే అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలకి భర్తీని చేస్తున్నారు. ఏజ్ వచ్చి ఓసీ క్యాండిడేట్కి వచ్చి 42 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ని తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. మన ఛానల్లో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఎంటీఎస్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దాంట్లో 40,000 రూపాయల శాలరీ. 10వ తరగతి పాస్ అయిన వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 714 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ అయితే పెడతాను. దాని నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి అంటే 3 డిస్ట్రిక్ట్లు కలిపి పాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లు అందరూ అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి 8/12/2025 నాటికల్లా మీకు 42 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 42+5 సంవత్సరాలు, మొదటి 47 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 42+3 45 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 3 years రిలాక్సేషన్ ఉంది. తర్వాత మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years రిలాక్సేషన్ అయితే ఉంది. ఏదైనా సరే 52 సంవత్సరాలు రిలాక్సేషన్తో కలిపి దాటకూడదనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఫీజు ఏ విధంగా ఉందంటే బీసీ వారికి, ఓసీ వారికి 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి 200 రూపాయలు, ఫిజికల్ ఛాలెంజ్డ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే ఎటువంటి ఫీజు లేదు. ఇది కూడా మీరు డీడీ రూపంలో తీయవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ పేరు మీద డీడీ తీయవలసి ఉంటుంది. బ్యాంక్ ఛార్జెస్ అయితే మీకు దీనికైతే ఉంటాయి. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే 100 మార్క్స్కి మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. 75 మార్క్స్ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 మార్కులు వచ్చి మీకు ఒక సంవత్సరానికి వచ్చి మీ ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకోండి, 2002లో అయింది అనుకోండి, 2003కి 1 మార్క్ కలుగుతుంది, 2004కి 1 మార్క్ కలుగుతుంది, 2005కి అలా ఒక్కొక్క మార్క్ అయితే కలుస్తూ ఉంటుంది. మళ్ళీ దీంట్లో వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. 15% ఎవరైతే మనకి వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్లోను, అవుట్సోర్సింగ్లోను కోవిడ్ టైంలో సర్వీసెస్ చేశారో వాళ్ళకి కూడా అయితే మనకి 15% రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వెయిటేజ్ కూడా మనకి 2 మార్క్స్ 6 months ట్రైబల్ ఏరియాలోనో, రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 1 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి 12/12/2025 నుంచి మొదలైంది. కాల్ లెటర్స్ అయితే మనకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 15 నుంచి 20 మధ్యలో అయితే మిమ్మల్ని స్వీకరించడం జరుగుతుంది. స్క్రూటినీ అయితే మనకి 22 నుంచి 27 దాకా స్క్రూటినీ జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీకు 30/12/2025 నాటికి, అంటే ఈ నెలాఖరికల్లా మీకు ఫైనలైజ్ అయిపోతుంది. గ్రీవెన్స్ ఏమైనా ఉంటే దీనికి పెట్టుకోవచ్చు. మెరిట్ లిస్టు వచ్చిన క్యాండిడేట్స్కి డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డు అయితే 8/1/2025కి మీకు మెరిట్ లిస్ట్ ఇచ్చేయడం, సెలక్షన్ అపాయింట్మెంట్ లెటర్ అయితే 12/1/2025 కల్లా మీకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో కేటగిరీ వైజు పోస్టులు ఎన్ని ఉన్నాయి, రోజెస్టర్ అంటే ఎవరెవరికి కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మరి పర్ మంత్ శాలరీ ఎంత వస్తుందని ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ప్రకారంగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే డియూ అంటారు కదా, దానికి 3 వేకెన్సీలు ఉన్నాయి. ఓసీ ఈడబ్ల్యూఎస్ వారికి, బీసీబీకి ఉన్నాయి. దీని మీద అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి డిగ్రీ విత్ కంప్యూటర్స్ చదివిన వారు, ఎనీ డిగ్రీలో పీజీడీ సిఏ ఉన్న 1 year కోర్స్ చేసిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి పర్ మంత్ 18,450 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసిస్ట్కి 3 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3కి 1 వేకెన్సీ, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వరకు
ఒక వేకెన్సీ ఉంది. బీసీబీకి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఫార్మసీ, బీ ఫార్మసీ చదివి మీరు మెడికల్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి పర్ మంత్ శాలరీ 23,393 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చి 3 వేకెన్సీలు ఉన్నాయి. ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఒకటి, ఎస్సీ గ్రూప్ 3కి ఒకటి ఉంది, బీసీబీకి ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమా చదివిన వారు ల్యాబ్ టెక్నీషియన్ మీద అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోసం చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి శాలరీ వచ్చి 23,393 రూపాయలు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4th వేకెన్సీ వచ్చేసరికి ఆడియో మెట్రిషియన్కి 4 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీ వారి గ్రూప్ 1కి, ఓసీకి ఒకటి, బీసీఏ డబ్ల్యూఆర్కి ఒకటి, ఓసీ ఒకటి అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి 4 years గ్రాడ్యుయేషన్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చదివిన వారికి 25,526 రూపాయలు పర్ మంత్ ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు ఇక్కడ. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి 3 వేకెన్సీలు ఉన్నాయి. బీసీసీ వారికి ఎలక్ట్ అయి ఉంది. ఇది ఓసీ ఉమెన్స్కి ఉంది, బీసీడీకి అయితే ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు శానిటేషన్ ఇన్స్పెక్టర్ కోర్సు కోసం బ్యాచిలర్ డిగ్రీ ఎవరు చదివారో వారు, సర్టిఫికేట్ కోర్సు ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ 2 months అయితే ఉండాలి. దీనికి పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ అయితే వీరు కావాలనేసి చెప్పడం. వీరికి నెలకు మనకు 33,975 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. హెల్త్ విజిటర్ టీబీ కోసం 5 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్టీకి ఒకటి, ఎస్సీకి గ్రూప్ 1, ఓసీకి పిహెచ్కి ఒకటి, ఎస్టీకి ఒకటి, ఓబీసీకి అయితే ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్, ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్టు, ఎక్స్పీరియన్స్ వర్క్ ఇన్ ఎంపీడబ్ల్యూ, ఎల్హెచ్వి, ఏఎన్ఎం, హెల్త్ వర్కర్ సర్టిఫికేటు, లేకపోతే హయ్యర్ కోర్సు, హెల్త్ ఎడ్యుకేషన్ కోర్సు, కౌన్సిలింగ్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత 26,619 రూపాయలు నెలకి మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఓసీ ఉమెన్స్కి ఒకటి, ఎస్సీ ఉమెన్స్ గ్రూప్ 1కి అయితే ఒకటి ఉంది. ఎంబీఏ కానీ, పీజీడీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ, హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి 35,250 రూపాయలు శాలరీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత 8వది డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ ఒక వేకెన్సీ ఉంది. ఎస్సీ ఉమెన్స్కి ఇది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినారు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఫీల్డ్లోను కమ్యూనికేషన్ కోసము ఏసీఎస్ఎం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హెల్త్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్లో ఎవరైతే ఉన్నారో వారికి, వీరికి 2-wheelers లైసెన్స్ ఉన్న వారికి వీరికైతే 28,980 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అకౌంటెంట్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 18,233 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కౌన్సిలర్కి ఒక వేకెన్సీ ఉంది. ఎస్సీ ఉమెన్స్కి గ్రూప్ 1 వాళ్ళకి. బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు సోషల్ వర్కరు, సోషాలజీ లేదా సైకాలజిస్ట్ చదివిన వారికి ఎలిజిబుల్ ఉంది. క్వాలిఫికేషన్ 21,959 పర్ మంత్ ఇది. దీనికి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎల్జీఎస్కి 8 వేకెన్సీలు ఉన్నాయి. ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి, ఎస్టీకి ఒకటి, ఎస్సీ గ్రూప్ 2కి ఒకటి, బీసీఏకి ఒకటి, ఓసీ, బీసీబీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వారికి ఉంది. 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 15,000 రూపాయల శాలరీ అయితే ఉంది. టోటల్ 35 వేకెన్సీలు మీకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ మనకి ఒక ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ పేరు అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ నెంబర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ 4th క్లాస్ ఎక్కడ చదివారు, 5th ఎక్కడ చదివారు, 7th ఎక్కడ చదివారు అన్నీ ఇక్కడ మార్క్స్ అన్నీ ఇక్కడ డిక్లరేషన్ సిగ్నేచర్ పెట్టేయాలి. ఈ చెక్ లిస్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉందా లేదో చూసుకోండి. కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉందా లేదా, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది,
లేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనల్ వెరిఫై ఉంటే అది, తర్వాత కాపీ ఏపీఎంసీఐఈ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే ఎస్ అనేసి, ఇక్కడ ఉన్న సర్టిఫికెట్లు అన్నీ మీరు చూసి ఫిజికల్ హ్యాండిక్యాప్డా అయితే ఎస్, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్స్, అది సర్వీస్ పర్సన్లో ఉంటే సర్వీస్ పర్సన్స్, అబౌట్ డాక్యుమెంట్ అన్నీ అటెస్టెడ్ చేసి ఉండాలండి. మీకు ఎవరైనా జిఓ దగ్గరికి వెళ్ళి గ్రీన్ పెన్ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి గ్రీన్ పెన్ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అటెస్టెడ్ అయితే పెట్టించుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ చెక్ చేయాలి. మీరు ఇక్కడ సంతకం అయితే పెట్టవలసి ఉంటుంది. సంతకం పెట్టి పైన కింద సంతకం పెట్టి దీన్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఎటువంటి ఫేక్ ఏదీ లేదండి. మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి రావడం అయితే జరిగింది. మనకు లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చి 20/12/2025కి మనకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకుని మీకైతే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మన ఛానల్ నచ్చినట్లయితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.